కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మేషరాశి మిత్రులారా, మార్చి 19, 2026 నుంచి ప్రారంభం కాబోతున్న శ్రీ పరాభవనామ సంవత్సరం మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన మలుపు కాబోతోంది. ఇది కేవలం మరో కొత్త సంవత్సరం మాత్రమే కాదు, మీ అంతరాత్మను మీరు దర్శించుకునే ఒక ఆధ్యాత్మిక పాఠశాల వంటిది. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా టైప్ చేయండి. ఈ వీడియోలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని చివరి వరకు చూసి తప్పకుండా పాటించండి. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశివారి ఆదాయం 11గా ఉంటే వ్యయం 5గా ఉంది. అంటే ఆర్థికంగా మీకు గొప్ప అవకాశాలున్నాయని ఈ అంకెలు చెబుతున్నాయి. ఆదాయం మెరుగ్గా ఉన్నా రాజపూజ్యం 2, అవమానం 4గా ఉండటం గమనించాలి. అంటే సమాజంలో మీ గౌరవానికి చిన్నపాటి భంగం కలిగే లేదా వివాదాలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఇక్కడే మీరు మీ వాక్చాతుర్యాన్ని వాడాలి. నిశ్శబ్దం కూడా ఒక ఆయుధమే అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీరు ఏలినాటి శని యొక్క మొదటి దశలో ఉన్నారు. శనిదేవుడు మీ రాశినుంచి 12వ ఇంట్లో అంటే వ్యయస్థానంలో సంచరించడం వల్ల దీనిని ప్రథమ దశ అంటాం. ఇది కొంత నిద్రలేమిని, మానసిక ఆందోళనను కలిగిస్తుంది. కాని మిత్రులారా, శని మిమ్మల్ని కష్టపెట్టడానికి రాలేదు, మిమ్మల్ని వజ్రంలా తీర్చిదిద్దడానికి వచ్చాడు. పాత అలవాట్లను వదిలించుకుని అనవసర ఖర్చులను నియంత్రించుకుంటే ఈ శని మీకు విదేశీ సంబంధాల ద్వారా అద్భుతమైన లాభాలను కూడా అందిస్తాడు. సంవత్సరం ప్రారంభంలోనే జనవరి, ఫిబ్రవరి నెలల్లో కెరీర్ పరంగా మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది. అయితే మీరు ఒకరిని గుడ్డిగా నమ్మి హామీలివ్వడం లేదా పెద్ద మొత్తంలో అప్పులివ్వడం చెయ్యకండి. శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. శని ఇబ్బంది పెడుతుంటే దేవగురువు బృహస్పతి మీకు రక్షణ కవచంలా నిలబడుతున్నారు. ముఖ్యంగా జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30 వరకు గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలో సంచరిస్తారు. ఇది మేషరాశివారికి ఒక గోల్డెన్ విండో. ఈ సమయంలో మీకు గృహ, వాహన యోగాలు ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతంగా రాణిస్తారు. అక్టోబర్ 31 తర్వాత గురువు 5వ ఇంట్లోకి మారడం వల్ల సంతాన సౌఖ్యం మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు కొంత అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా కాళ్ళు, ఎముకల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మేషరాశి మిత్రులారా, ఈ సంవత్సరంలో మీరు అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ తేదీలు గుర్తుంచుకోండి. ఏప్రిల్ 2 నుండి మే 11 వరకు కుజ, శని కలయిక వల్ల ప్రమాదాలకు సూచన ఉంది. ఈ సమయంలో వాహనాలు నడిపేటప్పుడు వేగం వద్దు, అత్యంత జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు కుజుడు నీచ స్థితిలో ఉంటాడు. దీనివల్ల మానసిక ఒత్తిడి, కుటుంబంలో గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. సహనం వహించండి. ఈ సంవత్సరంలో అడ్డంకులు తొలగాలంటే కొన్ని సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను. తప్పకుండా ఆచరించండి. 1. శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఆయన శాంతిస్తారు. 2 బాదం పప్పులను నల్లని గుడ్డలో చుట్టి ఒక ఇనుప డబ్బాలో ఉంచి మీ ఇంట్లోని చీకటి గదిలో లేదా దక్షిణ మూలలో ఉంచండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. 3. ప్రతి శనివారం నల్ల కుక్కకు పాలు లేదా రొట్టె తినిపించండి. ఆవ నూనెతో రావి చెట్టు కింద దీపం వెలిగించండి. 4. ప్రతిరోజు లేదా కనీసం మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఎలాంటి దోషాలు అంటవు. మిత్రులారా, శని క్రమశిక్షణ గురువు యొక్క జ్ఞానంతోడైతే మేషరాశివారిని ఆపడం ఎవరితరమూ కాదు. ఈ సంవత్సరం మిమ్మల్ని మీరు కొత్తగా నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉండండి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న మంచి కాలాన్ని వృధా చెయ్యకండి. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. Shiva
శివా